హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు వాషింగ్ మిషన్ చూపించలేదు కదా, గలీజ్ ఎంత ఉందో చూద్దాము. అలాగే ఇది క్లీనింగ్ ఎలా చేసుకుందామో ఆ విధానం కూడా చూద్దాము. ఇది చూడండి, ఇంత గలీజ్ ఉందనమాట. వాటర్ కిందికి వెళ్ళిపోతుంటాయి, అందుకే నేను ఫస్ట్కే ప్లేట్ పెట్టేశాను అనమాట. చూడండి ఎంత గలీజ్ ఉంది. ఇది మనం ఇప్పుడు క్లీన్ చేసేద్దాం. ఇది డిష్ క్లీనర్. ఇది 250లో దొరికేస్తుంది మనకి. 30 వాషులకు ఒకసారి ఇట్లా క్లీన్ చేసేసుకుంటే మనకు ప్యాంట్లు కానీ అవి చాలా గలీజ్ ఉంటాయి కదా, మరకలు కనపడుకోకున్నట్లు ఉంటాయి అన్నమాట. లేకుంటే లోపల ఎంత గలీజ్ ఉంటుందో తెలుసా. చూపించాను కదా, పాస్ అంతా ఉంటుంది, అదంతా క్లీన్ చేసేసుకుంటే బాగుంటాయి. అందుకే 30 వాషులకు ఒకసారి కంపల్సరీ మనం వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత నేను చేసే విధానాన్ని బట్టి చూడండి, ఇది ఫిట్ బిగించాలి, లేకుంటే నీళ్ళు కారిపోతాయి. నేను ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను ఎలా కారిపోయాయో. మళ్ళీ ఉప్పి మళ్ళీ వేసాను అనమాట. తర్వాత ఇక్కడంతా ఇంకా లోపల అంతా క్లీన్గా వేసేసుకొని ముచ్చేసుకోవడమే అనమాట. తర్వాత ఇంకా మనం ఇది లిక్విడ్ వేస్తాం కదా, ఆ ప్లేస్లో కూడా 2 ప్లేస్లెస్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ బటన్ ఆన్ చేసి, ఇది కొత్త 2025-26లో మోడల్ కాబట్టి దాంట్లో ట్రబ్ క్లీనింగ్ అనేది ఉంటుంది, కానీ దీంట్లో అలా ఉండదన్నమాట. మిక్స్డ్ డైలీ వేర్ అని చూడు, దాన్ని నొక్కేస్తే 1 అవర్లో మనకి క్లీన్ అయిపోతుందన్నమాట. అలా ఇది వచ్చేసి ఇది న్యూ మోడల్ కాబట్టి మనకి అర్థం కాదు. పాత దాంట్లో అయితే డిష్ వాష్ అని ఉంటుంది, లేకుంటే ట్రబ్ క్లీన్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, మూత వేయకుండా చూడండి, నీట్గా ఇన్ని నీళ్ళు కారిపోయాయి అనమాట. తర్వాత నీట్గా మళ్ళీ ఉప్పి బిగిచ్చేస్తాను.